అవర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వందే శ్రీ శృంగేరి జగద్గురుం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి పావన పాదస్పర్శతో ఎన్నో శంకర మఠాలు ధన్యమయ్యాయి. వేదోక్త ధార్మిక పరంపరకు ప్రతిరూపంగా మహాస్వామివారు భక్తిపూర్వకంగా ఇచ్చిన అనుగ్రహ భాషణం హృదయాలను స్పందింపచేసింది. సనాతన ధర్మ సంరక్షణలో అఖండంగా ప్రవహించే శృంగేరి పీఠ మహిమ ఈ దివ్య క్షణాల్లో ప్రతిఫలించింది. ఆచార అనుష్ఠాన ఆత్మ జ్ఞాన సందేశాలతో మహాస్వామివారి ఉపదేశం భక్తుల జీవితాలకు దిశానిర్దేశం చేసింది. ఈ అపూర్వ ధార్మిక దివ్య ప్రవచనాలను భక్తిభావంతో జగద్గురు చరణాలకు ప్రణమిల్లుతూ ప్రత్యక్షంగా దర్శించి తరిద్దాం. ఇప్పుడు గురుగారు చెప్పినట్టుగా చాలామంది గురువులు ఉన్నారు, సంప్రదాయ సిద్ధంగా అధ్యయనం చేసి వచ్చిన గురువులు ఉన్నారు. కొంతమంది వాళ్ళ పాటికి వాళ్ళు పుస్తకాలు చదువుకొని గురువులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఈ టీవీలలో, యూట్యూబ్లో వాటిల్లో ఈ చాలామంది మంత్రోపదేశాలు చేసేస్తున్నారు, యంత్రాలు ఇచ్చేస్తున్నారు, ఉపదేశాలు అవన్నీ చేసేస్తున్నారు. కొన్ని మంత్రాలు సర్వజన స్వీకార యోగ్యంగా ఉంటాయి, కొన్ని మంత్రాలు మాత్రం ఉపదేశంతో మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు జగద్గురువులే చాలామందికి ఉపదేశాలు చేస్తున్నారు. కాబట్టి మామూలుగా సామాన్యులకి విన్నప్పుడు ఏది స్వీకారయోగ్యమైన మంత్రము, ఏ మంత్రం ఉపదేశం ప్రత్యేకంగా కావాలి అనే వివేకము ఎలా తెలుసుకోవడం జనాలకి? అంటే మంత్రాల స్వభావాల్లో తేడాలు ఉంటాయి, పదాల్లో తేడాలు అంటే ఇక్కడ మంత్రములు ఉన్నాయి, ఉపాసన చేయడానికి చాలా మంత్రాలు ఉన్నాయి. అదేవిధంగా మన శాస్త్రముల్లో భగవంతుడి యొక్క నామములు ఉన్నాయి. ఆ నామములనే మంత్రాలుగా పరిగణించడం అనేటటువంటి పద్ధతి కూడా ఉంది. ఆ నామాన్నే మంత్రంగా భావించడం. ఎందుకంటే మంత్రము అనేటటువంటిది ఏమిటి? ఎవరైతే ఆ మంత్రాన్ని జపిస్తారో, ఉపాసన చేస్తారో వాళ్ళని కాపాడి వాళ్ళకి శ్రేయస్సుని కలిగించేటటువంటిదే మంత్రం. కాబట్టి ఇటువంటి ఈ యౌగికమైనటువంటి అర్థాన్ని తీసుకొని ఆ మంత్రం అనేటటువంటి పదాన్ని నామముల్లో భగవన్ నామాన్ని కూడా ప్రయోగించేటటువంటి పద్ధతి అనేది ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఆ భగవన్ నామాన్ని, అందుకే నామమంత్రం అని కూడా అంటూ ఉంటాం. నామమంత్రం అంటే ఏమిటి? నామాన్నే మంత్రంగా ఉపదేశింపబడి ఆ మంత్రంగా దాన్ని అనుష్ఠించడం అని. కాబట్టి ఈ మహామంత్రాలు, మంత్రశాస్త్రంలో చెప్పినటువంటి విశేషమైన మంత్రాలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పంచాక్షరి గాయత్రి, పంచాక్షరి, అష్టాక్షరి, శ్రీ విద్య మొదలైనటువంటి రకరకాల మంత్ర జపాలన్నీ, బాలామంత్రం ఇత్యాది మంత్రాలన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ మాత్రం ప్రత్యక్షంగా గురు శుశ్రూష చేసి గురువు యొక్క అనుమతిని తీసుకొని గురుముఖత మాత్రమే తీసుకోవాలి. ఈ నామమంత్రములనేవి ఏవైతే ఉన్నాయో వాట్లని ఎలాగైనా సరే ఉపదేశం తీసుకోవచ్చు, ఎలాగైనా సరే పర్వాలేదు. ఇప్పుడు పంచాక్షరి అష్టాక్షరిలో నామము ఉంది, కానీ దాన్ని ఉపదేశం పొందే పద్ధతి ఉంది. ముఖ్యంగా ఆ రెండు బాగా ప్రసిద్ధంగా ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో అంటే అక్కడ నామం అనేది ఉన్నా కూడా, అది నామంగా కనబడుతున్నా కూడా అది మంత్రమే. ఇప్పుడు ఉదాహరణకి చాలామందికి తెలియదు, మనం చాలా చోట్ల వింటూ ఉంటాం. ఇప్పుడు నరసింహస్వామి మంత్రం ఉంది, నరసింహస్వామి అనుష్ఠుప్ మంత్రం ఉంది. ఇది వస్తుతః మహామంత్రం, కానీ అది ఎలా ఉంటుంది? అది అనుష్ఠుప్ మంత్రం కాబట్టి చూడడానికి ఒక అనుష్ఠుప్ శ్లోకంలో ఇది ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం లాగా ఈ నరసింహ మంత్రం అనేది కూడా ఉంది. కాబట్టి చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఈ నరసింహ మంత్రాన్ని ఒక శ్లోకంగా భావించేసి, ఇది కూడా శ్లోకమే కదా, ఎలాగైతే మిగతా శ్లోకాలు చెప్పేస్తున్నామో ఈ శ్లోకాన్ని కూడా అలా చెప్పేసేయచ్చు అని చెప్పేస్తూ ఉంటారు. ఆ శ్లోకాన్ని అందరూ ఇది శ్లోకంగా భావించి చాలామంది చెప్పేస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ రాసేస్తూ ఉంటారు సంచుల మీద. నేను ఎక్కడ ఒకసారి చూస్తే ఏదో ఒక ఆయన సంచి మీద ఆ మంత్రం రాసింది. నేనేమిటో ఈ సంచి ఎక్కడ దొరికిందా నీకు? దీని మీద ఈ మంత్రం, ఇది మహామంత్రం, అది ఊరికే తీసుకునే మంత్రం కాదు, ఇలాంటి మంత్రాలతో ఆటలాడకూడదు, ఇదేమిటి సంచి మీద ఉందేమిటి? లేదు, నేను ఎక్కడికో గుడికి వెళ్ళానండి, నరసింహస్వామి గుడికి వెళ్తే అక్కడ ఏదో సేవ చేయిస్తే వాళ్ళు ఈ ప్రసాదం ఈ సంచిలో ఇచ్చారు, దాని మీద వేసి ఇచ్చారు అని చెప్పారు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? వాళ్ళకి అది మంత్రం అనేటటువంటి జ్ఞానం లేక చూడడానికి అలా కనబడుతోంది అని చెప్పి ఇది కూడా శ్లోకమే కదా, మిగతా శ్లోకాల్లాగా ఇది కూడా శ్లోకమే కదా అని భావించేసి అలా చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా అది మహామంత్రం, అది అనుష్ఠుభ మంత్రరాజ మహామంత్రం అని దాని గురించి చెప్తాం. కాబట్టి అదొక మంత్రరాజం, అంటే మంత్రాల్లోనూ ఇంకా ఉత్కృష్టమైనటువంటి మంత్రం అది. అటువంటి మంత్రాల్ని అవి నామములుగానో అథవా శ్లోకములుగానో కనబడుతున్నా కూడా మంత్రశాస్త్రముల్లో దీన్ని మహామంత్రంగా, మంత్రరాజంగా పరిగణించారు. కాబట్టి దాని ఉపదేశం తీసుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్షంగా గురుపదేశం తీసుకోవాల్సిందే. ఈ పంచాక్షరి ఇవన్నీ కూడా మంత్రాలుగా కనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లోనే ఈ ప్రణవము అని, హ్రీంకారం అని, ఈ ప్రణవ పంచాక్షరి, ప్రాసాద పంచాక్షరి, శక్తి పంచాక్షరి అని ఇలా రకరకాలుగా ఉన్నాయి పంచాక్షరి మంత్రాలు.
కాబట్టి ఇవన్నీ తీసుకోవాలంటే మాత్రం అవి మహామంత్రాలే కాబట్టి గురుముఖతనే ఉపదేశం తీసుకోవాలి. ఉట్టి నమశివాయ నుంచి నమశివాయ అనేది ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా ఎవరైనా చేయొచ్చు. ఆ ప్రణవం అనేది లేకుండా నమశివాయ, అందుకే వస్తుతः దీన్ని పంచాక్షరి అన్నదే అందుకోసం. పంచాక్షరి అంటే ఏమిటి? 5 అక్షరాల యొక్క సమూహం. 5 అక్షరాలు కలిగినటువంటి మంత్రాన్ని పంచాక్షరి మంత్రం అని అంటారు. అక్కడికి ఇదేమైంది? ఈ పంచాక్షరములు ఎప్పుడుంటాయి? నమశివాయ అన్నప్పుడే అందులో 5 అక్షరాలు ఉంటాయి. దాన్ని ఎవరైనా కూడా ఎక్కడి నుంచైనా ఉపదేశం తీసుకోవచ్చు, ఎవరైనా కూడా చేయొచ్చు. దానికి ఏ విధమైనటువంటి నేరుగా అట్లానే తీసుకోవాలనేటటువంటిది ఏమీ లేదు. నేరుగా తీసుకుంటే మంచిదే, నేరుగా తీసుకుంటే చాలా మంచిది. కానీ అలాగే తీసుకోవాలి అని ఆ నియమం అనేది లేదు. దాన్ని ఎవరైనా కూడా ఎలాగైనా కూడా చేయొచ్చు. ఎప్పుడైతే దానికి ప్రణవాన్ని కలుపుతామో అప్పుడు అది ప్రణవ పంచాక్షరి అని అనిపించుకుంటుంది. ఎప్పుడైతే ఇంకొక బీజాన్ని కలుపు దానికి శక్తి పంచాక్షరి, ఎప్పుడైతే ప్రాసాద బీజాన్ని కలుపుతారో దాని ప్రాసాద పంచాక్షరి అని ఇలా రకరకాలుగా దానికి వస్తుంది. అవన్నీ కలిసినప్పుడు మాత్రం అది మహామంత్రం అనేటటువంటి ఆ మహామంత్రంగా వ్యపదేశింపబడుతుంది. వీటన్నిటిని కూడా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏది ఎలాగా అనే దాన్ని తెలుసుకోవాలంటే ఇది మన బుద్ధితో తెలుసుకునే విషయాలు కావు. వీటన్నిటి కూడా మనకి మంత్రశాస్త్రం అనేది మూలం. వీటన్నింటినీ కూడా ఆ మంత్రశాస్త్రములు మనకి విశేషంగా చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఆ మంత్రశాస్త్రముల ద్వారా ఏది మహామంత్రం, ఏది మంత్రరాజం, ఏది నామమంత్రం, దేన్ని ఎలా తీసుకోవాలి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా ఆ రకంగా తెలుసుకొని వాటిని చేయాలి. కాబట్టి ఇప్పుడు నమశివాయ అథవా ఈ నమశంకరాయ అనేటటువంటి మంత్రాన్ని నేను చాలామందికి అన్ని చోట్ల ఇస్తూ ఉంటాను. నమశంకరాయ దాన్ని ఎవరైనా చక్కగా హాయిగా జపం చేయొచ్చు. దానికి విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా చెప్పారు. తప్పకుండా హాయిగా దాన్ని జపం చేసినప్పుడు ఆ భగవద్ అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఉపాంత్య ప్రశ్న. ఇప్పుడు హిందువులుగా మనం భగవదారాధన రకరకాలుగా చేస్తాము. ఇప్పుడు గురువుగారు మొన్న అనుగ్రహ భాషణ ఇప్పుడు స్త్రీలలోనూ అమ్మవారిని ఆరాధిస్తాము, బాలకుల్లోనూ ఆరాధిస్తాము. దీంట్లో మనం వృక్షాలని, నదులని కూడా మనం ఆరాధిస్తాం. అయితే కొంతమంది ఇప్పుడు హిందుత్వం మీద పెడుతున్న నింద ఏమిటంటే మీరు వృక్షాలని, నదుల్ని పూజిస్తారు కానీ మిగతా సందర్భాల్లో మీరు పర్యావరణాన్ని అసలు పట్టించుకోరు అని ఒక అపార్థమైన నింద ఒకటి వేస్తున్నారు. మన సనాతన ధర్మంలో ఈ పూజలు మాత్రమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం, ప్రకృతిని అమ్మవారిగా భావించి దాన్ని గౌరవించడం గురించి మన శాస్త్రాల్లో ఏం చెప్పబడింది అనేది ఒక సందేహం. శ్రీ హిందువులు పర్యావరణాన్ని రక్షించడంలో దృష్టి పెట్టరు, కానీ చెట్లని, మొక్కల్ని, వీటన్నింటినీ పూజిస్తూ ఉంటారు అనేటటువంటి మాట ఇలా ఆక్షేపణ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే అసలు ఈ పర్యావరణ యొక్క సంరక్షణ చెయ్యాలి, ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించి దాని సంరక్షణ చెయ్యాలి అనే మాట, ఈ అవసరం ఇది ఎప్పటి నుంచి వచ్చింది? ఇటీవల కాలం నుంచి. అంటే ఎప్పుడైతే ఈ ఆధునికమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా కనిపెట్టి, అంటే ఈ పర్యావరణానికి మారకంగా ఉండేటటువంటి వస్తువులన్నింటినీ కూడా కనిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా చేసేటటువంటి ప్రకృతిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉచ్ఛృంఖలంగా ప్రవర్తించేటటువంటి, ఆ ప్రకృతిని నాశనం చేసేటటువంటి, ఈ కాలుష్యం వచ్చేటటువంటివి, ఇవన్నీ కూడా చేయడం ఎప్పటి నుంచి మొదలైందో అప్పటి నుంచి దీని అవసరం ఏర్పడింది. కానీ వెనకటి కాలం నుంచి అసలు అవసరమే లేదు. అంటే ఏమిటి? పర్యావరణాన్ని రక్షించాలి అనేటటువంటి, ఎందుకంటే పర్యావరణాన్ని ఎప్పుడు రక్షించాలి? పర్యావరణకి హాని కలిగినప్పుడు రక్షించాలి. పర్యావరణానికి ఎప్పుడు హాని కలుగుతుంది? అటువంటి పనులను చేసినప్పుడు హాని కలుగుతుంది. అటువంటి పనులను చేసే ఇది ఎప్పటి నుంచి వచ్చింది? పర్యావరణానికి హాని కలిగేటటువంటి పనులు ఎప్పటి నుంచి మొదలైనాయి? ఇటీవల కాలం నుంచి మొదలైనాయి. అంటే దాదాపుగా 100 ఏళ్ళు 150 ఏళ్ల క్రితం అసలు ఆ పర్యావరణాన్ని రక్షించాలి అని ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది. ఎందుకంటే అప్పటి కాలంలో ఉన్న పర్యావరణాన్ని రక్షించుకొని దాని నుంచి ఎంత ప్రయోజనం పొందగలమో అంత మాత్రం చేస్తూ ఉండేవాళ్ళు. అటువంటి అవసరం అనేది ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది అని అంటే అటువంటి అవసరం అనేది వచ్చింది ఇప్పుడు కనిపెట్టినటువంటి వస్తువులన్నీ కూడా ఇలా వచ్చినాయి. కాబట్టి మనిషి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, అలాగని ఇప్పుడు కనిపెట్టినటువంటి వస్తువులన్నింటినీ వదిలేద్దామా, వీటన్నిటిని కూడా వదిలేసేద్దామా అని అంటే అది కుదరదు. ఎందుకంటే ఈ వాటి వల్ల ఎంతో ఉపయోగం కలుగుతోంది, మనిషే కనిపెట్టాడు, వాటిని చక్కగా ఉపయోగించుకోవడం వల్ల ఎంతో లాభం కలుగుతోంది. కాబట్టి ఇప్పుడు ఉన్న సమస్య ఎక్కడ అని అంటే పర్యావరణాన్ని తప్పకుండా రక్షించాల్సిందే. కాబట్టి పర్యావరణాన్ని రక్షించాలి, దానికి కావలసినటువంటి పనులను చెయ్యాలి, పర్యావరణానికి హాని కలిగించేటటువంటి పనులని చెయ్యకూడదు అనేటటువంటి విషయాన్ని మన ధర్మం ప్రత్యేకంగా చెప్పకపోయినా అది చెయ్యాల్సిందే. అంటే అలాగని ప్రత్యేకంగా ఎందుకు చెప్పలేదు అనంటే పర్యావరణానికి హాని కలిగించేటటువంటి పనులని మన ధర్మం అసలు చెప్పనే లేదు. శాస్త్రముల్లో ఉన్నటువంటి ఏ ఆచరణని తీసుకున్నా కూడా అందులో పర్యావరణానికి ఉపకారం కలిగేటటువంటి పనులే ఉన్నాయి తప్ప పర్యావరణానికి హాని కలిగించేటటువంటి ఆచరణలు లేవు.
మన ధర్మంలోనే లేవు. కాబట్టి ఆ పర్యావరణం యొక్క రక్షణ గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది వెనకటి కాలంలో. అయితే ఇప్పటి కాలంలో వచ్చినటువంటి అత్యాశ, మనిషికి ఉండేటటువంటి అత్యాశతో అనవసరమైనటువంటి ఉన్నతి సరిపోకుండా ఇంకా అది చేయాలి ఇది చేయాలనే దాంతో ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అది ఒక హిందూ అయినా సరే ఎవరైనా సరే తప్పకుండా పర్యావరణాన్ని రక్షించే ఆలోచన చేయాల్సిందే. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు చెట్టును ఏదో పూజించడం మాత్రమే కాదు, దాన్ని తప్పకుండా సంరక్షించాలి. అందుకే నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను. నేను అన్ని చోట్ల చెప్పేది ఏమిటంటే నేను పెట్టుకున్నటువంటి ఒక నియమం నేను అలాగే చేయిస్తుంటాను అన్ని చోట్ల. ఎక్కడైనా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ఒక చెట్టుని నరకాల్సి వచ్చింది, తీయాల్సి వచ్చింది అనంటే దానికి ప్రత్యామ్నాయంగా కనీసం 3 చెట్లనైనా సరే ఇంకో చోట నాటాలి. మళ్ళీ ఏదో ఇంకా తప్పలేదు ఈ చెట్టు నరకాల్సి వచ్చింది, తీయాల్సి వచ్చింది అనేటటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తే గనక దానికి కనీసం 3, దానిపైన ఇంకా 10 పెడతాం, 10 నాటుతాం, 15 నాటుతాం అంటే ఇంకా సంతోషమే. కానీ తప్పకుండా 1కి 3 నాటాల్సిందే. ఎందుకంటే దాని యొక్క అవసరం అనేది చాలా ఉండనే ఉంది. కాబట్టి ఇక్కడ ఆ ప్రకృతిని పూజిస్తున్నాము అనేది మన ధర్మంలో ఉన్నప్పుడు దాన్ని సంరక్షించాలి అనే మాటని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దానిలోనే ఇది కూడా వచ్చింది. కాబట్టి అయితే దాన్ని చేస్తున్నారా లేదా అనేది వేరే విషయం. ఇప్పుడు నదులు ఉన్నాయి, నదులన్నీ కూడా కలుషితం అయిపోతుంటాయి. అది నదులన్నీ కూడా కలుషితం అయిపోతుంటాయంటే మనం వాటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. నదుల్ని పూజించడం మాత్రమే కాకుండా వాటిని కలుషితంగా చేయకూడదు అనేటటువంటి ఆలోచన కూడా తప్పకుండా చేయాల్సిందే. అంటే ఇంకా నదిని పూజించాలి, ప్రకృతిని పూజించాలి అని చెప్పినప్పుడు ఒకవైపు పూజిస్తాము, ఇంకోవైపు మళ్ళీ నాశనం చేస్తాము అనంటే అది కుదురుతుందా? అసలు రెండు పరస్పర విరుద్ధాలు కదా. కాబట్టి పూజిస్తున్నాము అనంటే రక్షిస్తేనే కదా దాన్ని పూజించడానికి సాధ్యమయ్యేది. కాబట్టి పూజిస్తున్నాము అనంటే రక్షించాలి అనేటటువంటి అర్థం దానిలోనే వచ్చేసింది. కాబట్టి అది తప్పకుండా చేయాల్సిందే, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చెప్పలేదంతే, ప్రత్యేకంగా దాన్ని చెప్పలేదంతే, కానీ అది ఉండనే ఉంది. అది పూజించాలి అని చెప్పినప్పుడే రక్షించాలి అనే విషయం దాంట్లో వచ్చేస్తుంది. రక్షించాలి అని చెప్పినంత మాత్రాన పూజించాలి అనే అర్థం రాకపోవచ్చు, కానీ పూజించాలి అని చెప్పినప్పుడు రక్షించాలి అనే అర్థం తప్పకుండా దాంట్లో రానే వస్తుంది. దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అది ఉండనే ఉంది. తప్పకుండా అందరూ కూడా ప్రకృతిని రక్షించుకోవాలి, ఈ ప్రకృతిని సంరక్షించాలి. అందుకే మీరు చాలామంది కూడా వినుండొచ్చు, మనం శృంగేరిలో మన పీఠంలో ఏ కార్యక్రమాలు, ఏ భగవద్ ఆరాధనలు చేసినా కూడా ఒక సంకల్పం, మహాసంకల్పం అనేది పఠించడం ఒకటి ఉంటుంది. దాంట్లో రకరకాల పాపాలని పరిగణన చేశారు. ఫలానా పాపం అంటే ప్రపంచంలో అందరూ తెలిసి తెలియక చేసేటటువంటి పాపాలు. ఆ పాపములని పరిగణించేటప్పుడు ఒక పాపం ఏముంది అనంటే అశుష్క వృక్షఛేదనం అని ఒక పాపం. అంటే ఏమిటి? ఎండిపోయిన చెట్టు నరికేస్తే అందులో నష్టమేం లేదు. ఎండిపోయిన చెట్టు నరకడం వల్ల అందులో ఏ విధమైనటువంటి నష్టము లేదు, పాపము లేదు. కానీ ఒక పచ్చగా ఉన్నటువంటి చెట్టుని నరకడం అనంటే అది పాపమే. దాన్ని పూర్తిగా నరకేయడం ఒక చెట్టుని అనంటే అది పాపము అనే శాస్త్రం పరిగణించింది. శాస్త్రం అలాగే చెప్పింది. అందుకే దాన్ని పాపాలు, రకరకాల పాపాల్లో అశుష్క వృక్షఛేదనం. అశుష్కం అంటే పచ్చగా ఉన్నటువంటిది, శుష్కం అంటే ఎండిపోయినటువంటిది, అశుష్కం అంటే పచ్చగా ఉన్నటువంటి చెట్టు, ఇంకా ప్రాణంతో జీవంతో ఉన్నటువంటి చెట్టు, దాన్ని వధించడం అనేది పాపము అని శాస్త్రం స్పష్టంగా చెప్పింది. అందుకే అక్కడ చేసేటటువంటి సంకల్పంలో ఆ సంకల్పాలు దాని పట్టిలో దీన్ని కూడా చదువుతాం. అంటే దాన్ని కూడా ఒక పాపంగా పరిగణించి ఈ రకంగా సంకల్పం చేయాలి అని వెనకటి నుంచి చెప్పారు. కాబట్టి ఇటువంటి అక్కడికి ఏమైంది ఏతావత దీన్ని ఎందుకు చెప్పొచ్చాను అంటే అక్కడికి పర్యావరణానికి హాని కలిగించడం అనేది పాపము అని స్పష్టంగా మన శాస్త్రం చెప్పినట్టు అయింది. కాబట్టి దాన్ని సంరక్షించుకోవాలి, దాన్ని నాశనం చేసేటటువంటి పనులను ఎవరు కూడా తప్పకుండా చేయకూడదు అనేటటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. అలాగే నేడు ఇంకో ఒక పరిస్థితికి కారణం ఏమిటంటే సనాతన ధర్మం యొక్క ఆచారాల్లో వేరే వ్యక్తులు కూడా దేవతలుగా కలిసిపోయిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళు మనం ఇప్పుడు అవి అవైదికము అని చెప్పంటే వాళ్ళు ఏమంటారంటే రాముడు ఏమైనా వేదంలో పేరుతో ఉందా, రామాయణం అయినా వేదాల్లో ఏమైనా ఉందా, లేదు మరి వాళ్ళు మంత్రశాస్త్రం లేరంటే కాదు, ఏదో హనుమంతుడు అవతారాలు, దత్తాత్రేయ స్వామి అవతారాలు, ఈ అవతారాలు అని చెప్పి అంటారు. ఇవన్నీ విన్నప్పుడు వైదికమైన ఆరాధన, వైదికమైన దేవతలు ఎవరు, మన సంప్రదాయం అది తప్పని చెప్పి కాదు, మనది కాదు, మన సంప్రదాయం కాదు, ఇది వేరేది, ఇది మనది కాదు అని స్పష్టంగా ఈ వివేకంతో యువత తెలుసుకోవడం ఎలాగా? ఏ ఆచరణ, భగవదారాధన కానీ ధర్మాచరణ కానీ దీనికి సంబంధించిన ఏ విషయాన్నైనా కూడా మనకి చెప్పవలసినటువంటి ప్రమాణాలు 3. మొదటిది వేదములు, రెండవది స్మృతులు, మూడవది శిష్టాచారం. ఈ 3
ఏ మార్గాన్నైతే మనకి చెప్తున్నాయో, ఏ ఆరాధననైతే చెయ్యమంటున్నాయో వాట్లని మాత్రమే మనం చెయ్యాలి. ఏతద్వ్యతిరిక్తంగా ఎవరో ఒకళ్ళు మొదలుపెట్టినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఆరాధించడం అనేది, దాన్ని చేయడం అనేది తప్పు. అది స్పష్టంగా ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఏమిటి 3 ప్రమాణాలు అనంటే, మొట్టమొదటిది వేదములు చెప్పాలి. ఇప్పుడు ఇలా ఒక ప్రశ్న వస్తుంది, ఏమిటంటే వేదముల్లో అన్నీ కనపడట్లేదు కదా, ఇప్పుడు ఉన్నటువంటి వేదముల్లో మనకు అన్నీ కనపడట్లేదు కదా, కాబట్టి వేదముల్లో ఇవి లేవు కదా అనంటే అందుకే స్మృతులు వచ్చాయి. స్మృతులు వచ్చింది ఎందుకోసము అనంటే, వేదముల్లో చెప్పబడినటువంటి విషయాలనే విస్తారంగా చెప్పడం కోసం వేదములు వచ్చాయి, అది స్మృతులు వచ్చాయి. అంటే అక్కడికి ఏమైంది, అందుకే శాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి ఒక మాట, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అని ఒక మాట ఉంది. అంటే దీని అర్థం ఏమిటి, ఈ ఇతిహాసములు పురాణాలు వీటిలోనే స్మృతులు ఇతిహాస పురాణాదులు ఇవన్నీ కూడా వేదముల్లో చెప్పబడినటువంటి విషయాలనే ఇంకా విస్తారంగా మనకి చెప్పడం కోసం వచ్చాయి. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, ఈ స్మృతులలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేద సమ్మతమైనటువంటి విషయాలే. కాబట్టి వేదముల్లో చెప్పబడలేదు, స్మృతుల్లో చెప్పబడినా కూడా, స్మృతి పురాణ ఇతిహాసాల్లో చెప్పబడినా కూడా వేదంలో చెప్పబడలేదు కదా అనే ఒక కారణంతో దీన్ని మేము ఆచరించము అథవా దీన్ని మేము తీసుకోము అనేటటువంటి మాట అది చాలా తప్పు. ఎందుకు అనంటే, స్వయంగా కొంతమంది ఏం చేస్తుంటారు అనంటే, మాకు వేదములు మాత్రమే ప్రమాణం, మేము వేదాల్లో చెప్పింది మాత్రమే తీసుకుంటాము, ఈ స్మృతులు పురాణాలు ఇతిహాసాలు వీటన్నిటిని కూడా మేము తీసుకోము అని వాదించేవాళ్ళు కొంతమంది ఉన్నారు లోకంలో. కానీ స్వయంగా వేదవ్యాస మహర్షి ఆయన బ్రహ్మసూత్రాల్ని రాశారు అనేది అందరికీ తెలుసు. వేదవ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రాల్లో చాలా చోట్ల ఆయన ఏం చేస్తారు అనంటే, అక్కడ ప్రతిపాదన చేస్తున్నటువంటి విషయానికి సంబంధించినటువంటి వేదవాక్యాన్ని ప్రమాణంగా చూపిస్తూ దాని వెంటనే స్మృతి వాక్యాన్ని కూడా ప్రమాణంగా చూపిస్తారు. చూడండి, ఫలానా విషయంలో ఈ వేదవాక్యం అనేది ప్రమాణం, ఈ వేదవాక్యంలో ఈ అర్థాన్ని చెప్పారు కాబట్టి దీన్ని తీసుకోవాలి అని చెబుతూ ఇదే విషయాన్ని ఫలానా స్మృతిలో కూడా చెప్పారు కాబట్టి దాన్ని మనం తప్పకుండా తీసుకోవాల్సిందే అని వేదంతో పాటే స్మృతిని కూడా వారు తమ సూత్రాల్లో ఉదాహరిస్తూ ఉంటారు. దాన్నే శంకరాచార్యుల వారు కూడా తమ భాష్యంలో చూపించారు. ఇప్పుడు ఉదాహరణగా అనుకృత్యధికరణం అని ఒకటి ఉంది, చాలా చోట్ల ఉంది. అనుకృతయస్తస్య చ అని సూత్రం. ఈ సూత్రం ద్వారా శృతి వాక్యాన్ని చూపించారు, దానిలో ఉన్న అర్థాన్ని నిర్ణయించారు. దాని వెంటనే వచ్చే సూత్రం అపిచ స్మర్యతే. ఇదే అపిచ అంటే ఇదే విధంగా స్మృతిలో కూడా ఇలాగే చెప్పబడింది అని చూపించారు. అంటే అక్కడికి ఏమైంది అనంటే, వేదములు ఎలాగైతే మనకి ప్రమాణమో ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి స్మృతులు కూడా మనకి అదే విధమైనటువంటి ప్రామాణ్యాన్ని కలిగి ఉన్నాయి, అంతే ప్రమాణములుగా ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలు వేదముల్లో లేవు, కనపడట్లేదు, కానీ స్మృతుల్లో ఉన్నాయి అని అంటే తప్పకుండా మనం దాన్ని తీసుకోవాల్సిందే అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి, అవి మనకి వేదముల్లోనూ ప్రత్యక్షంగా కనబడవు, స్మృతుల్లోనూ ప్రత్యక్షంగా కనబడవు, కానీ శిష్టాచారంలో ఉంటాయి. శిష్టాచారం అని అంటే ఏమిటి, శిష్టులైనటువంటి జనులు చేసేటటువంటి ఆచరణ ఏదైతే ఉంటుందో దాన్నే శిష్టాచారము అని అంటారు. శిష్టులైనటువంటి జనులంటే ఎవరు అనంటే, ఎవరైతే ఈ వేదములు శాస్త్రములు వీటన్నిటి యందు ప్రామాణ్య బుద్ధిని కలిగి ఉన్నవారై వాట్లలో చెప్పబడినటువంటి ఆచరణలను తూచా తప్పకుండా చేస్తారో వాళ్ళని శిష్టులు అని అంటారు. అటువంటి వాళ్ళు ఏ ఆచరణలు అయితే చేసుకొచ్చారో వెనకటి నుంచి, అదేదో నిన్న మొన్న మొదలుపెట్టింది కాదు, వెనకటి నుంచి చేసుకుంటూ వచ్చారో ఇవి మనకి ప్రమాణం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళంతా ఎవరు, వేదములు శాస్త్రములు ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు దీన్ని ఆచరించారు అనంటే అక్కడికి ఏమైంది, వాళ్ళు ఏం చేసినా కూడా శాస్త్రముల ప్రమాణాలను పెట్టుకునే చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా శాస్త్రాన్ని అతిక్రమించినటువంటి వాళ్ళు కాదు. మరి అటువంటి వాళ్ళు దీన్ని చేసుకుంటూ వచ్చారు కాబట్టి అది మనకి నేరుగా గ్రంథాల్లో కనపడకపోయినా కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కాబట్టి దాన్ని ప్రమాణంగా తీసుకొని ఆచరణ చేస్తారు, చేసే పద్ధతి. కాబట్టి ఈ మూడు, ఏదైనా ఒక ఆచారాన్ని మనం అనుష్ఠించాలి అనంటే ఈ మూడిట్లో ఏదో ఒక ప్రమాణం అనేది ఉండాలి. ఈ మూడిట్లోనూ చెప్పబడనటువంటివి ఏవైతే ఉంటాయో వాట్లని మూఢనమ్మకాలు అని అంటారు, వాట్లని మూఢనమ్మకాలు అని అన్నారు. కాబట్టి ఏం ఆచరణ చేసినా కూడా ఈ మూడిట్లో ఎక్కడైనా చెప్పబడి ఉండాలి, అలా చెప్పబడినప్పుడు మాత్రమే దాన్ని మనం ఆచరించాలి.
కాబట్టి ఇటువంటి ఆచరణ మాత్రమే మనకి ముఖ్యం. కాబట్టి ఎవరైనా ఏ దేవతారాధన చెయ్యాలన్నా కూడా, ఏ పూజని చెయ్యాలన్నా కూడా ఈ ప్రమాణములు ఏవైనా ఒకటి తప్పకుండా ఉండాల్సిందే. ఇవి లేనటువంటివి అథవా శిష్టులు కానటువంటి వారు, ఈ వేదాలతో వీటితో సంబంధం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఏ ఆరాధన దేన్నైతే దేవతారాధనగా వాళ్ళు సూచిస్తారో, వాళ్ళు చేస్తూ ఉంటారో, చేయమని చెప్తూ ఉంటారో అటువంటి వాటిని చేయడం అనేది అది మంచిది కాదు, అది శాస్త్ర విరుద్ధం. కాబట్టి దీన్ని అందరూ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని మీకు గౌరవించాలి, ఏదో ఆయనలో వాళ్ళల్లో ఉండే ఒకటి రెండు మంచి గుణాలని చూసుకొని మీకు గౌరవించాలి అని కనుక అనిపిస్తే, మీ మనస్సు కనుక మీకు ఈ వ్యక్తిని గౌరవించాలి అని అనిపిస్తే గౌరవించడంలో తప్పులేదు, గౌరవించడం వేరే విషయం. ఒక వ్యక్తిని గౌరవించడం వేరు, అదే వ్యక్తిని దేవుడితో సమానంగా పూజించడం వేరు. రెండిటికీ అజగజాంతర వ్యత్యాసం ఉంది, రెండిటికీ చాలా తేడా ఉంది. మాకు గౌరవించాలని ఏదో మంచి గౌరవించడం ఎవరినైనా గౌరవిస్తాం. ఒక మంచి మనిషి గౌరవించాలంటే ఏం కావాలి? ఆ మనిషిలో మంచి లక్షణాలు ఉండాలి. ఒక వ్యక్తిని గౌరవిస్తున్నాము అన్నంత మాత్రాన ఆ వ్యక్తిని దేవుడిగా పూజించాలి అని అర్థం కాదు. ఇది మాత్రం ఇప్పుడు దీనికి చాలా తేడా ఉంది. కాబట్టి గౌరవించాలనిపిస్తే గౌరవించుకోండి, అంతే తప్ప ఈ వ్యక్తి మీద మాకు గౌరవం ఉంది కాబట్టి నేను మాత్రం ప్రత్యేకంగా గౌరవం చూపిస్తాను, కాబట్టి నేను గుడి కట్టిస్తా, అది చేస్తా, ఇది చేస్తా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు తగలేస్తాను, పెద్ద గుడి కట్టిస్తాను, అది ఇది అని అంటే మాత్రం అది తప్పు. అలా చెయ్యాలి అని అంటే కనుక దానికి శాస్త్ర ప్రమాణం అనేది ఇప్పుడు చెప్పినటువంటి ప్రమాణాల్లో ఏదైనా ఒకటి ఉండాలి. నీ గౌరవం ఉంటే గౌరవం చూపించుకోవచ్చు, అది వేరే విషయం. అది మనస్సులో ఉండాలి, ఆ గౌరవం వాళ్ళకి మనస్సులో గౌరవం ఉండాలి. అంతే తప్ప దేవుడికి సమానమైనటువంటి స్థానం ఇవ్వడం మాత్రం అది చాలా తప్పు. అలా ఇవ్వాలంటే కనుక ఈ మూడిటి యొక్క అనుమతి, ఈ మూడిటిలో ఏదో ఒక దాని యొక్క అనుమతి తప్పకుండా ఉండాల్సిందే. ఒకటా వేదములు, లేదా స్మృతులు అంటే స్మృతి పురాణాదులు, లేదా శిష్టాచారం, వీట్ల యొక్క సమ్మతి ఉంటే గాని ఆ స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వకూడదు అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది లేనటువంటి సందర్భంలో తప్పకుండా మనం ఆ ఏ వ్యక్తిని కూడా భగవంతుడిగా పూజించడానికి సాధ్యమే లేదు అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. అది చూశారు కదా మహాస్వామివారి అనుగ్రహ భాషణం. గురువుల ఉపదేశం మన జీవితానికి చక్కని మార్గదర్శనం. గురువుల ఆశీస్సులు అలాగే ఆ మహాస్వామివారి దివ్య ఆశీస్సులతో మీ జీవితాలు కూడా వెలుగులు నింపాలని కోరుకుంటూ నమస్కారం.